సో మీరు సేవా కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా ఉంటారనుకున్నాం. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? సో బేసికల్గా అంటే బయట మనం చూస్తే ఒక యాపిల్ పండు ఇచ్చేసి ఒక 4 ఫోటోలు 5 ఫోటోలు దిగుతారు, సోషల్ మీడియాలో భయంకరంగా పోస్ట్ చేస్తారు. కానీ మా పేరెంట్స్ మాకు నేర్పింది ఏంటంటే కుడి చేతితో సాయం చేసింది ఎడమ చేతి కూడా తెలియొద్దని. సో ఇప్పటి వరకు మేము చాలా చేస్తామండి. మాకు సంపంగి ఫౌండేషన్ ఉంటుంది, దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయము. బికాస్ ఫౌండేషన్ మాకు ఫండ్స్ రావాలి, ఆ ఫండ్స్ మేము తీసుకొని తినాలి. 10 రూపాయలు వస్తే 9 రూపాయలు మేము తిని రూపాయి వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఆలోచన మాకు ఉండదు. లేదేదో ట్యాక్స్కి బెనిఫిట్ చూపించుకోవడానికి కూడా కాదు. ఈ ఫౌండేషన్ ఒకటి ఉందని కూడా చాలామంది తెలియదు. సో ఇంటర్నల్గా మేము చారిటీ చేసుకుంటాం. దాంట్లో మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎంత పెద్ద ఏజ్ అని ఉండనియండి. సో సైకలాజికల్ ప్రాబ్లం ఉండి mentally డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు మెయిన్. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే దే కెన్ వర్క్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళు స్నానం చేసుకోగలుగుతారు, తినగలుగుతారు సొంతంగా. బట్ సో వీళ్ళని ఖచ్చితంగా మెంటలీ డిసేబుల్డ్ ఖచ్చితంగా వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి. సో అలాంటి వాళ్ళని మేము చేరదీసాము. అండ్ మెడికల్ క్యాంప్స్ పెట్టాము చాలా వరకు. ఎవరైతే మాకు భూములు ఇస్తారో రైతులు, మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదండి, నారాయణఖేడ్ అనుకోండి, చాలా వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో మాకు భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉంటారో అలాంటి విలేజెస్కి వెళ్ళి కొన్ని సోషల్ సర్వీసెస్, కొన్ని దత్తత తీసుకోవడం కానీ, వాళ్ళకి వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ వాటర్ ఇవ్వడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, వాళ్ళ స్కూల్స్ డెవలప్ చేయడం, ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటాం మనం. అండ్ దేవాలయాలు ఉంటాయి కదా, ఎప్పుడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు పట్టించుకోరు ఎవరు చాలా. అలాంటి టెంపుల్స్ని వెళ్ళి మేము డొనేషన్ చేసి సో టెంపుల్స్ పరంగా డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. సో లైక్ అనాథ పిల్లలు, ముసలి వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మేబీ ఒకప్పుడు చాలా మంచిగా బతుకుండొచ్చు, వాళ్ళని పట్టించుకునే టైంలో ఆ ఏజ్లో వాళ్ళు ఏం చేయలేరు. మేబీ లోపల చేయాలని ఆశ ఉన్నా సరే బాడీ సహకరించదు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రోడ్ సిగ్నల్స్ దగ్గర చాలామంది చూస్తూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అనాథ వాళ్ళ ఓల్డేజ్ హోమ్స్లో పెట్టి వాళ్ళకి కంపెనీ తరఫున అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేసి చాలా వరకు ఇలా చేస్తూ ఉంటాం మనం. బట్ మేము బయట ఎక్కడ చెప్పాము ఇదంతా. సో బికాస్ దట్ ఈస్ లైక్ యాజ్ ఎ సైడ్ కుడితో చేసింది ఎవడంచేదో తెలియకూడదు అంటారు. సో అవన్నీ ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ ఈ మధ్యలో మేము చేసేది ఏంటంటే విలేజెస్, ఆ వెనుకబడిన ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాళ్ళకి బేసిక్ శానిటరీ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం మనం చారిటీ పరంగా.